కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిర్చి నుంచి మామిడి వరకు అన్ని రకాల రైతుల్ని చంద్రబాబు ప్రభుత్వం ముంచేసింది. ఇప్పుడు పత్తి రైతుల వంతు వచ్చింది. మార్కెట్కు పత్తి పోటెత్తుతోంది. ఇదే అదనుగా దళారులు రేటు తగ్గించేశారు. కేంద్రం పత్తి క్వింటాల్కు 8,000 మద్దతు ధరగా ప్రకటించింది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో ధర 4,000 పలుకుతోంది. ప్రభుత్వం వైపు నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దివాలా తీస్తున్నారు. గిట్టుబాటు ధర లభించక పత్తి రైతులు పడుతున్న అవస్థలపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో టమోటా, ఉల్లితో పాటు పత్తి పంటను ప్రధానంగా పండిస్తారు. రాష్ట్రంలో సాగయ్యే పత్తిలో 55% ఒక్క కర్నూలు జిల్లాలోనే పండుతుంది. అయితే ఎన్నడూ లేని విధంగా సగం పంటను అకాల వర్షం నాశనం చేస్తే మిగతా సగం పంటకు మద్దతు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 40,000 నుండి 50,000 రూపాయల దాకా పెట్టుబడి ఖర్చవుతోంది. పంటను కోసి మార్కెట్కు తరలించడానికి 13,000 రూపాయలు అవుతుంది. కానీ ఆదోని పత్తి మార్కెట్లో క్వింటా పత్తి ధర 4,000 నుండి 7,000 వరకు మాత్రమే పలుకుతోంది. ఎకరాకు 5 క్వింటాల వరకు పత్తి దిగుబడి వస్తే అమ్మితే వచ్చేది మొత్తం 35,000 రూపాయలు మాత్రమే. పెట్టుబడిలో దాదాపు సగం వరకు రైతు నష్టపోతున్నాడు. గత ప్రభుత్వంలో క్వింటా పత్తికి 12,000 నుంచి 15,000 రూపాయల వరకు రైతుకు గిట్టుబాటయ్యేది. వైఎస్ జగన్ హయాంలో పత్తి రైతుకు ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు కూటమి సర్కార్లో మద్దతు ధర లేక నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. టమాటా, ఉల్లి పంట మాదిరిగా పత్తి కూడా గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నామని ఆదోని మార్కెట్లో పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని క్వింటాలు అంటే కానీ ఎకరా అంటే కానీ ఇప్పుడు 4 క్వింటాలు 5 క్వింటాలు అంటే బిగువైంది సార్. అంత తప్పితే ఏం లేదు. ఇంకా ఈ వర్షం వచ్చి కేసి అంతా రైతులంతా ఇప్పుడు లాసం. పచ్చట్లు పెట్టామనే అప్పు మోసుకున్నట్లే ఇప్పుడు అయిపోయి పోయేది బెంగళూరు, బొంబాయి అంతే సార్. ఏం సార్ మీరు ఏం అప్పులు మోసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారు? అప్పులు మోసుకున్నాక మనం ఏం చేయం సార్. పిల్ల తెల్లి కూలి లేదు, చేను లేదు. చేనులో బతికి చేసుకుంటామా? ఉల్లిగడ్డ వేసుకుంటే ఎక్కరా ఉల్లిగడ్డ 70,000 బాగా మోసినా. ఉల్లి పంట లేదు, ఏమి లేదు. 4 సంవత్సరాల కింద 15,000, 12,000, 10,000 పోయింది. అంత రేటు పోయింది. అప్పుడు రైతులు కొద్దిగా మంచిగా బాగా అమ్ముకున్నారు, మంచిగా ఉన్నారు. 3 సంవత్సరాల నుంచే రేటే లేదు పత్తికి. అదే రేటే 7,000, 7,500, 6,500కే ప్రతి సంవత్సరం అదే రేటే. ఏదో ఒక సంవత్సరం ఉన్నా ఒక సంవత్సరం మారియాలి రేటు. మారిచ్చేదే లేదు. ప్రతి ఒక్క పంట అంతే. ఒక మిరప వేసుకోపోయినా అంతే, ఒక పత్తి వేసుకోపోయినా అంతే, బుడ్లు వేసుకోపోయినా అంతే. ప్రతి ఒక్క దానం బీద వాళ్ళు అమ్మితే మాత్రం తక్కువ రేటు కొంటారు. మేము కొనే వస్తువు మాత్రం ఒక ముందు చెంచు కానీ ఒక పురుగు మందు కానీ భారీ రేటు. ఇత్తనాల పేట పత్తి పేట ఎంత ఉన్నప్పుడు మాకు 600 ఉండ. ఇప్పుడు 1000 రూపాయలు పత్తి పేట కొనుక్కోవాలంటే. ఆదోని మార్కెట్ యార్డుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నాయకులు పత్తి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించినా ఆదోని మార్కెట్లో అమలు చేయటం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 12,000 పలికిన క్వింటా పత్తికి కూటమి పాలనలో 7,000 రూపాయలు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదోని వ్యవసాయ మార్కెట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఇప్పుడు పత్తి వంతు వచ్చిందంటారా, లేకుంటే మీరు మాట్లాడారు కదా, ఏమంటున్నారు రైతులు? ఈ సంవత్సరం మనం చూస్తే ఫస్ట్ నుంచి ఉల్లి ఈరోజు పొలంలోంచి తీసే పరిస్థితి లేదు. అంటే ఉల్లిని కొనుగోలు చేసేవాడే లేక పొలంలోనే దున్నేస్తున్న పరిస్థితి మనం చూసాం. అలాగే టమాటా పంట రోజు రోజుకు దిగజారిపోయి మార్కెట్లోనే కింద పోసిపోతున్నారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి పంట, వాణిజ్య పంట పత్తి. కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో సాగైనటువంటి దాంట్లో దాదాపు 55 నుంచి 60% కర్నూలు జిల్లాలోనే సాగైంది. ఇలాంటి పంట మొన్న వర్షానికి దాదాపు కాయలు కుళ్ళిపోయి సగానికి సగం పంట దిగుబడి చేలోనే నాశనం అయిపోయింది. ఆ సగం పంట కూడా ఈరోజు మార్కెట్కు తెస్తే మద్దతు ధరనేమో 8,110 రూపాయలు ఎంఎస్పీ రేటు పత్తికి ఉంది. కానీ ఈడ మాత్రం 4,000 నుంచి 6,000 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. సిసిఐ అనేది వ్యాపారుల దగ్గరికి పత్తి వెళ్ళిన తర్వాత సెంటర్లు ఓపెన్ చేసి వ్యాపారుల నుంచి కొనుగోలు చేయడానికి ఉపయోగపడేటువంటి సంస్థలాగా ఈరోజు కనపడతా ఉంది. యూరియా ఇవ్వలేకపోతే యూరియా ఎక్కడో కూడా తెచ్చుకొని ఈరోజు పత్తి పండించుకొని రైతు వస్తే ఏ పంట తీసుకొని ఎట్ట బతకాలా? 30 నుంచి 50,000 ఈరోజు ఓన్లీ పత్తి చేనులోంచి తీసుకొని, అంటే చేలో కూలీలతో తీసి వీడికి తీసుకురావడానికే 25 నుంచి 30 రూపాయలు ఖర్చు వస్తుంది ట్రాన్స్పోర్ట్తో లెక్కేస్తే. ఈడ 50 రూపాయలు అమ్మితే మిగిలేదు 20 రూపాయలే. ఆ 20 రూపాయలు తీసుకొని పోయి
పురుగుల మందుల వానికి ఏం కట్టాలా, అడుగు మందు వానికి ఏం కట్టాలా, కూలీలకు ఏమి ఇవ్వాలా, రైతు ఇంటికి ఎట్టవాలని నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. పత్తి ధరలను మనకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మద్దతు ధర కూడా కొనుక్కోకుండా ఈరోజు ఆదోని మార్కెట్ యార్డ్లో దళాలు కానివ్వండి వ్యాపారస్తులు రైతులు మోసం చేస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు? అధిక వర్షాలు వచ్చినా వచ్చి ఒక వారం లోపల ఆ గ్రామం మొత్తం సర్వే అయిపోయేది సచివాలయ వ్యవస్థ రైతు భరోసా కేంద్రం ద్వారా. కానీ ఒక నెల లోపల అన్న చెప్పినట్లు ఒక నెల మాక్సిమం 2 నెలల లోపల ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది రైతులను ఆదుకునే వాళ్ళు అప్పుడు. కానీ ఈ గవర్నమెంట్ రైతులను మొత్తం కూడా గాలికి వదిలేసి వచ్చిన నిధులన్నీ అమరావతికి పెడుతుంది. వెంటనే సీసీఐ ద్వారా 1 వీక్ లోపల సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు స్టార్ట్ చేయాలి స్టేట్లో. రెండో ప్రధాన డిమాండ్ గత 15 రోజుల్లో కురిసిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ప్రతి పంటకి సర్వే చేసి ఇమ్మీడియట్గా ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళ అకౌంట్లోకి వేయాలి. కేంద్రము ఈ యొక్క పత్తికి మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఈ యొక్క ఆదోని పత్తి మార్కెట్లో మాత్రం అమలు చేయట్లేదు. చాలా తక్కువగా ధరకు ఈ యొక్క కోడ్ని చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూలీ డబ్బులు కూడా ఇళ్ళలేని పరిస్థితిలో ఉన్నామంటూ ఈ యొక్క పత్తి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా నిలుస్తుంది. ఖచ్చితంగా వారి తరపున పోరాటాన్ని చేస్తాం. ఈ యొక్క పత్తికి మద్దతు ధర ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. చంద్రబాబు అంటేనే రైతు వ్యతిరేకి. వ్యవసాయం దండగానే ముఖ్యమంత్రి పాలనలో ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లభించడం లేదు. మార్కెట్ యార్డులో గుట్టలు గుట్టలుగా వస్తున్న పత్తికి ధర లేక రైతులు విలవిల్లాడుతున్నా ప్రభుత్వంలో చలనం కలగడం లేదు. ఈ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఆందోళన బాట పడతామని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు.